హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇంతకుముందు డాడీతో ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా. అయితే ఏమైందంటే ఫుడ్ గురించి హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు జరుగుతున్న ఈ కరోనా టైం నుంచి కానీ లైక్ అప్పటి నుంచి అనుకోరి కరోనా టైం నుంచా లేకపోతే సిచ్యువేషన్ అది ఎలా అవుతుందో తెలియదు కానీ అందరి హెల్త్లు అనేవి చిన్న చిన్న ఏజ్ల నుంచే ఖరాబ్ అవుతున్నాయి. హార్ట్ అటాక్స్ అవుతున్నాయి. చిన్న చిన్న ఏజ్లోనే ఎన్నో జరుగుతున్నాయి. సో ఎందుకు ఇలా అవుతున్నాయి అని మాట్లాడుకుంటే అప్పుడేమైందంటే ఫుడ్ ఇష్యూస్, కల్తీ ఫుడ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా కల్తీ జరుగుతుంది. ఫుడ్ అనేది ప్రాపర్ ఫుడ్ అనేది హెల్తీ ఫుడ్ అని దొరకలేదు. అన్నిట్లలో కల్తీయే. సో ఏది తీసుకున్నా కూడా ఏది ఉన్నా కూడా ఫుడ్ అనేది ప్రాపర్గా లేనప్పుడు సో హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. సో అవే చెప్తుంటే అయితే మేము చిన్నప్పుడు ఎట్లుండే వాళ్ళం అని చెప్తున్నాం. మేము ఇంతకుముందు అంటే ఫుడ్ అప్పుడు ఎగ్ ఉండే, బాయిల్డ్ ఎగ్. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ తింటున్నాం. అప్పుడు మేము తినాలంటే అసలు కోళ్ళ ఫామ్లో లేవు, కోడిగుడ్లే ఉండవు, కోళ్ళ దుకాణాలే అదే ఎగ్స్ అమ్మకపోదురు. ఎప్పుడో తినేటోళ్ళం అంటే వాళ్ళ అమ్మమ్మ ఎండాకాలంలో, అది కూడా కోళ్ళు గుడ్లు పెట్టాయి కదా ఎండాకాలంలో. అప్పుడు అంటే పిల్లలు కదా, అప్పుడు తినేటోళ్ళం. అది ఎప్పుడో అమావాస్య పుణ్యానికి అది అప్పుడు కూర వండితే ఉడకబెట్టి కొడుగులు ఉడకబెట్టి కూర వండితే రేంజ్లో ఉండేది. అప్పుడు చికెన్ కానీ ఎప్పుడు ఎప్పుడో పండుగలకు చేసుకుంటే వాళ్ళ సంక్రాంతికి అప్పుడు ఇంట్లో కోళ్ళు కోసుకొని అప్పుడు ఆమ్లెట్ కూడా మనకి ఆమ్లెట్ అంటే కూడా తెలియదు. సో ఆమ్లెట్ కూడా చిన్న గరిటె ఉంటుంది కదా, అందులో పోసి కారము, ఉప్పు అవి ఇంకా వాళ్ళ అప్పుడున్న పద్ధతిలో చేసేవాళ్ళు. మస్తు ఉండేది. ఇప్పుడు చూడండి, ఏది వేసినా అన్నిట్లల్లో ఏం సాల్ట్, ఏం టేస్టింగ్ సాల్ట్, మసాలాలు ఏంటి అన్నీ కలిపి ఫుడ్ అనేది ఏం తింటున్నా కూడా అర్థం కాదు సిచ్యువేషన్లో అయిపోయింది. సో దానివల్లే మనిషి బాగా ఎఫెక్ట్ అవుతుండు అని మాట్లాడుతాం. కరెక్టే. అవైనా అప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి ఫుడ్ అనేది ఒరిజినల్గా దొరికేది అన్నమాట. ఒరిజినల్ మీన్స్ వాళ్ళ ఇంట్లో తయారు చేసి పొలాల ఫుడ్, రైస్ కావాలంటే పొలం పండించుకునేవి, పసుపు, కూరగాయలు అంటే భారీ అంటే అప్పటికి అన్ని రకాలైనవి కాదు, నార్మల్గా ఉండేవి అన్నట్టు. పప్పు ఇంకేమైనా కూడా కూరగాయలు కానీ ఏమైనా కానీ వాళ్ళే పండించుకొని మిరపకాయలు సో మసాలాలు కూడా అన్నీ కూడా పండించుకునే వాళ్ళ మందం ఇంటి మనం ఇట్లా వేసుకొని అవే తినేవాళ్ళు. అప్పుడేమయ్యేది, అప్పుడంత కల్తీ లేదు, అంతగానో ఏం లేదు. సో అప్పుడు తినేవాళ్ళు మంచిగా న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు, హెల్తీగా పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాడు ఏం తిన్నా అంతే, వాడు పని చేయకపోతే అప్పుడు పని చేసి పని టేస్ట్లో తిండి కూడా అట్లనే ఉండేది. ఇప్పుడు అంతా కచ్చరా తిండేది. అందులో నేను కూడా ఇంక్లూడే అనుకోరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న అందరూ ఇంక్లూడెడ్. మనం ఏం పత్తులేం కాదు కానీ ఫుడ్ అలా తయారైపోయింది. ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయి హెల్త్ నాశనం చేసుకోవాలి. అలవాటు అంటే అది మనం చేసిన మిస్టేక్ అని కాదు కానీ ఫుడ్ అనేది సరిగా లేనప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కొంచెం ఫుడ్ అనేది కొంచెం చూసి తినాలి. ఏది కూడా తినకూడదు. మంచి క్వాలిటీ ఉంటుంది తినాలి. హెల్త్ ఖరాబ్ అయితే మీరు ఎంత క్వాలిటీగా ఉన్నా లైఫ్ నాశనం అయిపోతుంది.